ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాను. ఎందుకంటే పోలీసు వారు మా ఉద్యమాన్ని ఏమాత్రం కూడా మేము కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసు వారిని పంపించి మా దళిత బిడ్డల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఇటువంటి దాష్టికానికి మరి ఎమ్మెల్యే గారి అండదండలు చూసుకుని అధికారులు, స్థానిక అధికారులు, పోలీసు వారు అదేవిధంగా ఇలాంటి దాష్టికానికి గురి చేస్తున్నారు. నేను చనిపోయి అయినా సరే ఈ నియోజకవర్గంలో కూలగొట్టినటువంటి 7 మందిరాలని కట్టించి తీరుతాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధర్మాపురం అగ్రహారంలో చనిపోయినటువంటి ఆ 3 కుటుంబాలు, దళిత బిడ్డలు అన్యాయంగా చంపేశారు అధికారులు. అన్యాయంగా అధికారులు చంపేశారు. ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో అధికారులే చంపేశారు దళిత బిడ్డల్ని. ఆ దళిత బిడ్డల మరణాలు బయట ప్రపంచానికి తెలియకుండా గుప్పుచప్పుడుగా ముగించేశారు. ఇందులో భాగంగా ఇదిగో నేను బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాను. నేను చనిపోవడానికి ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి యావత్ నా దళిత బిడ్డలందరూ కూడా, నా దళిత జాతి, నా అంబేద్కర్ యువజన సైన్యం అందరూ కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాష్టికాల మీద దృష్టి పెట్టండి. నేనేమైపోయినా పర్వాలేదు. ఈ నియోజకవర్గంలో దళిత బిడ్డల ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం కాకుండా దళిత నాయకులు, దళిత తమ్ముళ్ళు, దళిత అన్నయ్యలు, నా తండ్రులు అందరూ కూడా ఈ అంశాన్ని మీద దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాను.